వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడిని వేసుకొని కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను గోంగూరని ఒక 6 కట్టల వరకు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఎర్ర గోంగూరని యూస్ చేస్తున్నాను. ఈ పచ్చడి కోసం గోంగూర ఆకులు మొత్తాన్ని తుంపిన తర్వాత నీట్గా కడిగి ఒక బుట్టలోకి ఆకులు మొత్తాన్ని వేసి వాటర్ మొత్తాన్ని వడేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి ఆకు మొత్తాన్ని ఆరబెట్టుకోవాలి. మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ ఆకు అనేది ఆరితే సరిపోతుంది. ఇది కొంచెం ఇలా వడబడిన తర్వాత దీన్ని మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పెట్టి అందులోకి ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయలన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కళాయిలోకి ధనియాలను వేసుకోవాలి. ధనియాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిరపకాయలను వేసుకున్న బేషన్లోకి ఈ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుప్పుని వేస్తున్నానండి. పచ్చడికి సరిపోను సాల్ట్ని నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక స్పూన్ వరకు వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వీటిని కూడా ఒక పాయ వరకు వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారప్పొడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం గోంగూరని వేయించుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులోకి మనం పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఈ ఆకు మొత్తాన్ని వేసిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి ఈ ఆకుని పూర్తిగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆకు మొత్తం పూర్తిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ ఆకుని ఎంత బాగా వేయించుకుంటే మనకి చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మనకి ఈ ఆకు పూర్తిగా మగ్గిపోయి ఈ ఆకులో నుంచి ఆయిల్ అనేది తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకు అనేది మనకి పూర్తిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ముందుగా కారపొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కారపొడిని కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ తాలింపుకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి. నేను వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయట్లేదండి. మనం ఆల్రెడీ పచ్చడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోండి. తర్వాత ఇంగువను కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని వేగనివ్వాలి. ఫైనల్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.